హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై వ్రతంలో ఈరోజు మనం 25వ పాశురంలోకి ప్రవేశించాం. నిన్నటి పాశురంలో స్వామి విజయాలకు మంగళం పాడిన గోపికలు ఈరోజు ఆయన జన్మరహస్యాన్ని, ఆయన పడ్డ కష్టాలను తలుచుకుంటున్నారు. భగవంతుడు పుట్టడం ఒకచోట, పెరగడం ఒకచోట. ఆయనను చంపాలని చూసిన శత్రువుల పథకాలను ఆయన ఎలా తిప్పికొట్టాడో, భక్తుల కోసం ఆయన ఎంతగా శ్రమించాడో ఈ పాశురంలో గోపికలు కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు. స్వామి, నీవు పుట్టినప్పటి నుండి అన్నీ కష్టాలే, కానీ ఆ కష్టాలన్నీ మా కోసమే కదా అని వారి హృదయం ద్రవించి పాడుతున్న పాశురం ఇది. ఇక పాశురాన్ని విందాం. नीडा तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् सृजनिगडितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ఈ పాశురంలో ఆండాళ్ బృందం ఏమంటున్నారో తెలుసుకుందాం. ఒక ఉత్తమురాలైన దేవికి కుమారునిగా జన్మించి అదే రాత్రి రహస్యంగా వెళ్ళి మరో ఉత్తమురాలైన యశోదమ్మకు పుత్రునిగా పెరిగావు. నీ ఎదుగుదలను సహించలేక నిన్ను అంతం చేయాలని కంసుడు తలపెట్టిన దుష్ట ఆలోచనలను పటాపంచలు చేసి అతని కడుపులో భయం అనే మంటను పుట్టించావు. శత్రువులకు నిప్పులా కనిపించే ఓ గొప్పవాడా అని ప్రార్థిస్తూ నీ అనుగ్రహాన్ని కోరుకుంటూ మేము వచ్చాం. మాకు మోక్షాన్ని అనుగ్రహించు. మహాలక్ష్మికి తగిన నీ సంపదను, నీ పరాక్రమాన్ని మేము కీర్తిస్తే మాకున్న సంసార దుఃఖాలన్నీ తొలగిపోయి పరమానందంలో నీ సేవలో తరిస్తాం. ఇది ఈ పాశురం యొక్క సారాంశం. ఈ పాశురంలో మనం గమనిస్తే మొదటి పాదంలో పుట్టుక పెరుగుదల, రెండవ పాదంలో శత్రు సంహారం, మూడో పాదంలో శరణాగతి, నాలుగో పాదంలో ఫలశ్రుతి ఆనందం అనే క్రమం కనిపిస్తుంది. ఇక ఈ పాశుర విశేషాలను తెలుసుకుందాం. ఈ పాశురం మొదటి పాదంలో పుట్టింది ఒకచోట, పెరిగింది ఒకచోట అంటున్నారు గోపికలు. స్వామి, నీవు ఒక ఉత్తమురాలైన దేవికి కుమారునిగా పుట్టావు, కానీ అదే రాత్రి రహస్యంగా మరొక ఉత్తమురాలైన యశోదమ్మ వద్దకు చేరి ఆమె బిడ్డగా పెరిగావు. ఇక్కడ ఒక గొప్ప అంతరార్థం ఉంది. దేవికి పుట్టడం అంటే జ్ఞానానికి ప్రతీక, యశోదమ్మ దగ్గర పెరగడం అంటే భక్తికి ప్రతీక. భగవంతుడు జ్ఞానంలో ఉద్భవించి భక్తిలో పెరుగుతాడు. తనను కన్న తల్లిదండ్రులకు దూరమై కటిక చీకటిలో వర్షంలో యమునా నదిని దాటి వెళ్ళిన ఆ చిన్నారి కృష్ణుణ్ణి గోపికలు ఇక్కడ తలుచుకుంటున్నారు. రెండవ పాదంలో కంసుని కుట్రలు నీ సంకల్పం అని కీర్తిస్తున్నారు. నీవు యశోదమ్మ వద్ద పెరుగుతున్నావని తెలిసి నిన్ను చంపాలని కంసుడు ఎన్నో కుట్రలు పన్నాడు. నీవు పెరిగే కొద్దీ అతని గుండెల్లో భయం పెరిగింది. అతని పథకాలన్నీ నీవు తలకిందులు చేశావు. గోపికలు అంటున్నారు, స్వామి, నిన్ను చంపాలన్న కంసుని కడుపులో నీవు మంటగా మారావు. అంటే భగవంతుణ్ణి ద్వేషించే వారికి ఆయన భయంలా కనిపిస్తాడు, ప్రేమించే వారికి ప్రాణంగా కనిపిస్తాడు. కంసుని అహంకారాన్ని అణచడానికి నీవు చేసిన ప్రతి ప్రయత్నం ఒక అద్భుతం అంటున్నారు గోపికలు. మూడో పాదంలో గోదా బృందం భక్తుల మొరను, శరణాగతిని ప్రస్తావించారు. నీవు నిన్ను ఆశ్రయించిన వారి కోసం ఏదైనా చేస్తావు. మేము నీ దగ్గరకు ఏవో కోరికలు కోరడానికి రాలేదు,
కేవలం నీ సేవా భాగ్యం కోసం, నీ ప్రేమ కోసం వచ్చాము. ఇక్కడ గోపికలు తమ నిస్వార్థ భక్తిని ప్రకటిస్తున్నారు. నీవు కంసుణ్ణి చంపావు, అది లోక కళ్యాణం కోసం. ఇప్పుడు మాలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని కూడా అలాగే అంతం చెయ్యి అని వారు వేడుకుంటున్నారు. ఇక 4వ పాదంలో, నీ వైభవం మా ఆనందం, నీవు గెలిస్తే అది మా విజయం, నీవు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం అంటున్నారు గోపికలు. గోపికలు స్వామికి ఒక విన్నపం చేస్తున్నారు. స్వామి, మేము నీ గుణాలను పాడుకుంటూ నీ దగ్గరకు వచ్చాం. నీవు మాకు ఆ సేవ చేసుకునే అవకాశం ఇస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి. మీ సేవలో మేము పొందే ఆనందం ఈ లోకంలో మరెక్కడా దొరకదు. అంటే భగవంతుని సేవలోనే పరమానందం ఉందని వారు చాటి చెప్తున్నారు. ఈ పాశురంలో ఒక చోట పుట్టి ఇంకో చోట పెరగడం అనే అంశానికి రామాయణంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. రాముడు అయోధ్యలో పుట్టాడు, కానీ ఆయన పరాక్రమం, ఆయన గుణగణాలు అరణ్యవాసంలోనే లోకానికి తెలిసాయి. ఋషుల రక్షణ కోసం రాముడు అడవుల వెంట తిరిగాడు. అక్కడ కూడా రావణుడు పంపిన శూర్పణఖ, కరదూషణుల వంటి రాక్షసులు రాముణ్ణి ఇబ్బంది పెట్టాలని చూశారు. కృష్ణుణ్ణి కంసుడు ఎలాగైతే భయపెట్టాలని చూశాడో, రాముణ్ణి రావణుడు కూడా అలాగే భయపెట్టాలని చూశాడు. కానీ పరమాత్మ సంకల్పం ముందు అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది. ఇంకో రహస్యం ఏమంటే, దేవకి కృష్ణుణ్ణి కన్నది, కానీ ఆ బాల్య చేష్టలను చూసి ఆనందించే భాగ్యం యశోదకు దక్కింది. అలాగే దశరథుడు రాముణ్ణి కన్నాడు, కానీ రాముని సేవలో తరించే భాగ్యం గుహుడు, హనుమంతుడు, శబరి వంటి భక్తులకు దక్కింది. భగవంతుడు ఎవరికి సొంతం అంటే, ఎవరు ఆయనను అమితంగా ప్రేమిస్తారో వారికే ఆయన సొంతం. ఈ పాశురం మనకు నేర్పే సామాజిక పాఠాలు చాలా విలువైనవి. మొదటిది, సంక్షోభంలోనే ఎదుగుదల. కృష్ణుడు పుట్టినప్పుడే చెరసాల, సంకెళ్ళు, ప్రాణాపాయం. కానీ ఆయన ఆ కష్టాలన్నిటినీ దాటి జగద్గురువు అయ్యాడు. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఆ కష్టాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని ఈ పాశురం చెప్తుంది. ఇక తరువాతది, కంసుడు భగవంతుణ్ణి ద్వేషంతో స్మరించాడు, దానివల్ల భయంతో చచ్చాడు. గోపికలు ప్రేమతో స్మరించారు, ఆనందంతో తరించారు. మనం ఎవరినైనా ద్వేషిస్తే మన మనసులో మంట పుడుతుంది, అదే ప్రేమిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక తరువాతి అంశం, సేవా దృక్పథం. నేను నీ కోసం వచ్చాను, నా కోరికలు తీర్చు అనడం వ్యాపారం. నీ సేవ కోసం నేను వచ్చాను, నీవు బాగుండాలి అనడం భక్తి. నేటి కాలంలో మనం చేసే ప్రతి పనిలో ఇలాంటి నిస్వార్థ భావం ఉంటే సమాజం ఎంతో బాగుపడుతుంది. మన పదవులు, మన సంపాదన ఇతరుల మేలు కోసం వాడినప్పుడే మనం ఆ భగవంతునికి దగ్గరవుతాం. ముగింపులో గోపికలు, నీవు మాకు ఇచ్చే ఆనందం సాటి లేనిది అని పాడుతారు. ఈరోజు మనం కూడా ఆ కృష్ణ పరమాత్మను వేడుకుందాం. ఓ దైవమా, కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను స్మరించే ధైర్యాన్ని ఇవ్వు, నీ సేవలో నిమగ్నమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు, మాలోని చెడును అంతం చేసి నీ చల్లని చూపుతో మమ్మల్ని దీవించు అని. ఇది 25వ పాశురం, దాని విశేషాలు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.